హైదరాబాద్ ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది నిజాంల పాలన. అయితే ఒకప్పుడు మొఘల్ దర్బార్లో కేవలం అధికారులైన అసఫ్ జాహీలు మొత్తం దక్కన్ పీఠభూమికే సుల్తానులుగా ఎలా మారగలిగారు? వాళ్ల ఎదుగుదల వెనుకున్న ఆసక్తికరమైన కథను ఇప్పుడు చూద్దాం. అవును, ఆలోచించాల్సిన విషయమే ఇదే. ఒక సాధారణ అధికారి కుటుంబం స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించే స్థాయికి ఎలా చేరింది? వాళ్ల ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందాం రండి. ఈ కథ మొదలైంది దక్కన్లో కాదు, చాలా దూరన మధ్య ఆసియాల్లో. అసలు వాళ్లెవరూ ఎక్కడినుంచో వచ్చారో చూస్తేనే ఈ కథ మనకు పూర్తిగా అర్థమవుతుంది. నిజానికి వీళ్లు మన ప్రాంతం వాళ్లు కాదు. ఇప్పుడు ఉజ్బెకిస్తాన్గా పిలుస్తున్న ప్రాంతంలోని సమర్ఖండ్, బుఖారా లాంటి చారిత్రక నగరాల నుండి మంచి అవకాశాల కోసం భారతదేశానికి వలస వచ్చారు. వాళ్ల నేపథ్యం చూస్తే వీళ్లు తురానీ తెగకు చెందిన సున్నీ ముస్లింలు. అప్పట్లో మొఘల్ దర్బార్లో ఈ తురానీ వర్గానిది చాలా పెద్ద చేయి. దానికి తోడు ఏకంగా ఇస్లాం మొదటి ఖలీఫా అయిన అబూబకర్ వారసులమని చెప్పుకోవడం వల్ల వాళ్లకు సమాజంలో ఎనలేని గౌరవం, రాజకీయంగా ఒక ప్రత్యేక స్థానం దక్కేయి. ఎంత పెద్ద నేపథ్యమున్నా భారతదేశంలో వాళ్ల కుటుంబానికి అసలైన పునాది వేసింది మాత్రం ఖ్వాజా అబిద్. ఈయనే మొఘల్ సామ్రాజ్యంలో వాళ్ల కథకు మొదటి అంకం రాశాడు. మొఘల్ దర్బార్లో నిలదొక్కుకోవటం అంత సులువేం కాదు. 1680లో ఖ్వాజా అబిద్ విధేయతకు ఒక పెద్ద పరీక్ష ఎదురైంది. చక్రవర్తి ఔరంగజేబు సొంత కొడుకే తిరుగుబాటు చేశాడు. అటువంటి క్లిష్ట సమయంలో ఆ తిరుగుబాటును అణిచివేసే బాధ్యతను ఔరంగజేబ్ ఖ్వాజా అబిద్ భుజాలపై పెట్టాడు. మరి ఖ్వాజా అబిద్ ఏం చేశాడు? చక్రవర్తి తన మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. తిరుగుబాటును విజయవంతంగా అణచివేసి తన విధేయతను, సామర్థ్యాన్ని రెండింటినీ నిరూపించుకున్నాడు. ఇంకేముంది, అతని పరాక్రమానికి మెచ్చిన ఔరంగజేబ్ వెంటనే అతనికి కిలిచ్ ఖాన్ అనే బిరుదిచ్చాడు. కిలిచ్ ఖాన్ అంటే అర్థం ఖడ్గవీరుడు. ఈ బిరుదు అతని సైనిక పరాక్రమానికి ఒక పెద్ద గుర్తింపు. ఆ ఒక్క బిరుదుతో వాళ్ల కుటుంబం స్థాయి అమాంతం పెరిగిపోయింది. ఇక వాళ్లు మొఘల్ దర్బార్ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన శక్తిగా అవతరించారు. సరే, తాత తన పరాక్రమంతో ఒక పటిష్టమైన పునాది వేశాడు. మరి ఆ పునాది మీద ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించిన అతని మనవడి కథేంటో చూద్దాం. ఆ పునాదిని అవకాశంగా మార్చుకున్నది ఖ్వాజా అబిద్ మనవడైన మీర్ కమరుద్దీన్. తాత సంపాదించిన కీర్తిని ఇతను అధికారంగా మార్చాడు. చరిత్రలో మనందరికీ తెలిసిన ఒక పేరుతో ఇతను చాలా ప్రసిద్ధి చెందాడు. ఆ పేరే నిజాముల్ ముల్క్. ఈ బిరుదుతోనే ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈయనే స్వతంత్ర హైదరాబాద్ రాజ్య స్థాపకుడు కూడా. మరి ఒక స్వతంత్ర రాజ్యం ఎలా ఏర్పడింది? దాని వెనుక ఉన్నది ఒకే ఒక్క యుద్ధం. ఆ యుద్ధమే మొత్తం దక్కన్ రాజకీయాలనే మార్చేసింది. అదే అసలైన టర్నింగ్ పాయింట్. ఆ పోరు ఎవరి మధ్య జరిగిందంటే, ఒకవైపు తన పట్టు నిలుపుకోవాలని చూస్తున్న నిజాముల్ ముల్క్, మరోవైపు ఢిల్లీ నుంచి మొఘల్ చక్రవర్తి పంపిన దక్కన్ గవర్నర్ ముబారిస్ ఖాన్. ఆ యుద్ధం జరిగిన సంవత్సరం 1724. దక్కన్ చరిత్రలో ఇదొక మైలురాయి. ఈ ఒక్క సంవత్సరమే ఈ ప్రాంత భవిష్యత్తును మార్చేసింది. షక్కర్ఖేడా యుద్ధంలో నిజాముల్ ముల్క్ గెలవడంతో దక్కన్పై మొఘలుల పట్టు పూర్తిగా పోయింది. ఆ విజయంతోనే దక్కన్లో అసఫ్ జాహీ వంశం యొక్క స్వతంత్ర పాలన అధికారికంగా మొదలైంది. అలా మొదలైన వారి పాలన 1-2 సంవత్సరాలు కాదు, ఏకంగా 2 శతాబ్దాలకు పైగా సాగింది. ఆ సుదీర్ఘ రాజవంశం గురించి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తే 1724లో నిజాముల్ ముల్క్తో ప్రారంభమైన వీరి పాలన ఎందరో వారసుల తరువాత 1948లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్తో ముగిసింది. అంటే దాదాపు 224 సంవత్సరాల పాటు దెక్కన్ను పాలించారు. ఈ సుదీర్ఘకాలంలో అధికారికంగా 7 నిజాంలు పాలించారు. వంశస్థాపకుడైన నిజాముల్ ముల్క్ నుండి మొదలుపెట్టి నిజాం అలీ ఖాన్, సికందర్ జా, నాసిరుద్దౌలా, అఫ్జలుద్దౌలా, మీర్ మహబూబ్ అలీ ఖాన్ మరియు చివరిగా 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వరకు. సరే, ఇంతవరకు వాళ్ల కథంతా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వంశానికి సంబంధించిన కొన్ని కీలకమైన విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. చూడండి, రాజ్యస్థాపకులు నిజాం ఉల్ ముల్క్. వారి మొదటి రాజధాని ఔరంగాబాద్. ఆ తర్వాత హైదరాబాద్కు మార్చారు. అధికార భాష మొదట్లో పర్షియన్,
కాని 1884 నుంచి ఉర్దూ అయ్యింది. ఇది ఈ ప్రాంత సాంస్కృతిక చరిత్రలో ఒక ముఖ్యమైన మార్పు. ఇక పాలన 1724 నుండి 1948 వరకు మొత్తం 224 సంవత్సరాలు సాగింది. అంటే ఆలోచించండి, మధ్య ఆసియా నుంచి వలస వచ్చిన ఒక కుటుంబం అంచెలంచెలుగా ఎదిగి భారతదేశంలోనే అతిపెద్ద, సంపన్న సంస్థానాలలో ఒకటైన హైదరాబాద్ను 2 శతాబ్దాలకు పైగా పాలించింది. చివరిగా ఒక్క విషయం, వాళ్ల పాలన ముగిసిపోయినా వాళ్ల ప్రభావం మాత్రం ఇంకా మనతోనే ఉంది. ఈరోజు మనం మాట్లాడే భాషలో, తినే తిండిలో, మన సంస్కృతిలో ఆ అసఫ్జాహీ వంశవారసత్వం ఇప్పటికీ బలంగా కనిపిస్తుంది. ఒక్కసారి మన చుట్టూ చూస్తే ఆ చారిత్రక ముద్రలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి.